హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా చాలా బాగున్నాము. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కల నెరవేరింది. ఆయన డొక్కా సీతమ్మ గారి గురించి మనకు తెలియని చాలా విషయాలు, గొప్ప విషయాలు చెప్పారు. ఈమె పేరు మీదుగా ఒక పథకం ప్రవేశపెట్టాలన్న డిప్యూటీ సీఎం కల నెరవేరింది. ఈయన ప్రవేశపెట్టిన ఈ డొక్కా సీతమ్మ పథకం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పిల్లల మధ్యాహ్న భోజన పథకం ఉండేది. దానిని ఇప్పుడు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకంగా ఖరారు చేశారు. మన డిప్యూటీ సీఎం గారు ఈ పథకానికి సంబంధించిన పేరును మార్చడమే కాకుండా ఫుడ్ మెనూలో కూడా ఎన్నో మార్పులు చేశారు. ఏపీ ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరును చేర్చారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నా క్యాంటీన్లకే ఈ పేరు తొలుత ప్రతిపాదించారు. అయితే మధ్యాహ్న భోజనం పథకానికి ప్రభుత్వం తాజాగా ఇప్పటి వరకు అమల్లో ఉన్న జగనన్న గోరుముద్ద స్థానంలో ఈ పేరును ఖరారు చేసింది. తాజాగా ఈ పథకానికి సంబంధించి పిల్లల రోజువారీ మెనూను కూడా గవర్నమెంట్ ప్రకటించింది. ఇంకా ప్రతిబడిలోనూ ఈ పథకం కింద అందించే ఆహార పదార్థాలను ఫైనల్ కూడా చేసింది. ఏపీ గవర్నమెంట్ అందిస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం కింద ప్రతిరోజు ప్రత్యేకంగా మెనూను సిద్ధం చేసింది. సోమవారం నుంచి శనివారం వరకు కూడా ఈ ఫుడ్ మెనూ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ప్రతి సోమవారం కూరగాయల పలావ్, ఇంకా కోడిగుడ్డు కూర, వేరుశెనగ బెల్లం చిక్కి అందించాలని నిర్ణయించారు. ఇంకా మంగళవారం పులిహోర, దొండకాయ పచ్చడి, ఉడికించిన కోడిగుడ్డు, రాగిజావ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. ఇంకా బుధవారం అయితే కూరగాయల అన్నం, ఆలు కుర్మా, ఉడికించిన కోడిగుడ్డు, వేరుశెనగ చిక్కి ఇవ్వనున్నారు. ఇంకా గురువారం సాంబార్ బాత్, లెమన్ రైస్, టమాటా పచ్చడి ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఇంకా ప్రతి శుక్రవారం అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన కోడిగుడ్డు, వేరుశెనగ, బెల్లం చిక్కి మెనూలో చేర్చారు. ఇక శనివారం పూట మాత్రం ఆకుకూర అన్నం, పప్పు చారు, రాగిజావ, స్వీట్ పొంగల్తో కూడిన భోజనం ఏర్పాటు చేయాలని ఏపీ గవర్నమెంట్ నిర్ణయించింది. ఇంకా ఇదే సమయంలో ప్రధానోపాధ్యాయులతో పాటు వంట నిర్వాహకులకు ప్రభుత్వం కొన్ని కీలక సూచనలు కూడా చేసింది. శుభ్రమైన వాతావరణంలో వంట చేయడంతో పాటుగా విద్యార్థులకు నిర్వహణలోనూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. మధ్యాహ్న భోజనం పథకంకు వంట చేసే ప్రతి ఒక్కరు కూడా యూనిఫామ్ ను తప్పనిసరిగా ధరించాలని ప్రభుత్వం వీళ్లకు సూచించింది.